గుంటూరు సిఐడి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించి అక్రమ కేసులు విచారణకు పిలిచారని, బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసని సజ్జల అన్నారు. దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్ళో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందు నుంచి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం, జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కింది స్థాయి వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంపేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని సజ్జల పేర్కొన్నారు. మా వాళ్ళు కేసు ఇస్తే తీసుకోలేదు, వాళ్ళు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు. రేపు మేము అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలు పెడితే ఎలా ఉంటుంది? మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడూ మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలడం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో ఆలోచించండి అంటూ సజ్జల హితవు పలికారు. మీరు ఎంతమందిని జైల్లో పెడతారు? ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసు తప్పుడు కేసే. ఏడాది దాటింది. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి, లేకపోతే జనం తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.